ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి మరియు కుటుంబానికి సంతాపం తెలపడానికి వెళ్లకుండా అక్రమంగా గృహ నిర్బంధం చేయడాన్ని విశారదన్ మహారాజ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ హక్కుల సాధన కోసం పోరాడుతూ ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజీపేట గ్రామంలో కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నందుకు ముందస్తుగా అరెస్ట్ చేయడం అత్యంత హేయమైన చర్యని అన్నారు. ప్రజా సమస్యల మీద గళమెత్తే నాయకులను పరామర్శలకు కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టని అన్నారు. అక్రమ అరెస్ట్ చేసి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్కి తరలించడం ప్రభుత్వ భయాన్ని సూచిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాయడం తగదని అన్నారు. ప్రభుత్వం ఇలాంటి అణచివేత చర్యలతో ఉద్యమాన్ని ఆపలేదని, బహుజన కాలం మరింత బలంగా వినపడుతుందని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల 3 డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ధర్మ సమాజ్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ నాయకులు రాఘవేంద్ర ముదిరాజ్, రాజ్ కమల్, రెడ్డిపాక, పిల్లి సంజయ్, కిరణ్, సంతోష్, శివ, సైదులు, కిరణ్, నాగమయ్య తదితరులు పాల్గొన్నారు. జవహర్ నగర్ పోలీసులు దమ్మాయిగూడలో ఉంటున్న మా ఇంటికి వచ్చి అక్రమంగా అన్యాయంగా హౌస్ అరెస్ట్ చేశారు. ఏమిటి కారణం అని అడిగితే, వరంగల్లో జరిగిన నర్సంపేట డిపోలో ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్, మృతుడు శంకర్ గౌడ్ అంతిమ సంస్కారాల్లో ఈరోజు జరుగుతున్న దాంట్లో పాల్గొనడానికి పోతున్నానని, ఎటువంటి పరిస్థితుల్లో మీరు వరంగల్ పోవద్దని, దానికి ఆ సంఘీభావానికి వెళ్ళొద్దు, ఆ యాత్రలో మీరు పాల్గొనొద్దు, అంతిమ యాత్రలో అని నిర్బంధంగా హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర నుంచి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్కి, అక్కడి నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇప్పటిదాకా ఉంచడం జరిగింది. మేమేమంటున్నామంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇంత అభద్రతకి ఎందుకు లోనవుతాడు? ఒక ఉద్యమకారుడిగా, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు 100% హక్కు ఉన్నది. సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఎవరైతే ఆత్మహత్య చేసుకొని తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఆర్టీసీ డిమాండ్ల కోసం వాళ్ళు పెద్ద పోరాటం చేస్తున్నారు. అందులో ఎమోషనల్గా ఒక కార్మికుడు అన్యాయంగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ అది ఆత్మహత్య చేసుకునే విధంగా అతన్ని గవర్నమెంటే, ప్రభుత్వమే ఆ విధంగా మలిచి అతను చనిపోవడానికి 100% కారణం తెలంగాణ ప్రభుత్వం. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే, తెలంగాణ ప్రభుత్వం హత్య చేసింది, చంపేసింది. ఆ చంపేసిన మృతుడి పట్ల ఒక సంఘీభావానికి, సంస్కారానికి, ఆ యాత్రలో పాల్గొందామని పోయే మనిషిని పట్టుకొని వచ్చి ఈరోజు అన్యాయంగా 2 పోలీస్ స్టేషన్లలో పెట్టి కోర్టు నుంచి ఇప్పటిదాకా కూర్చోబెట్టడం, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరాకాష్ట. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ముందు మమ్మల్ని అరెస్ట్ చేసి పక్కన పెట్టి అర్జెంటుగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు చెప్తున్నటువంటి ఆ 3 డిమాండ్లని పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్.